నిండు సభలో మహారాజులు, మంత్రులు, సామంతులు, కురువృద్ధులు ఇంతమంది ముందు ఒక ఆడదాన్ని బట్టలోడదీస్తుంటే తప్పని చెప్పకుండా చెప్పు తీసుకుని కొట్టుకున్న చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్కరూ సావాల్సిందే, భీష్ముడితో సహా. అశ్వత్థామ ఒక్కడు ప్రశ్నించాడు, ప్రతిఘటించాడు, బ్రతికిపోయాడు. అది ధర్మం. భూమి భరించాలి. భూమి మీద బాధ్యత లేనివాడు ఈ భూమి మీద బతికుండకూడదు. అదే ధర్మం. హలో హలో, ఏడున్నావు? ఆన్ ది వేలో ఉన్నా, వస్తున్నా. హలో మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? సైడ్ తప్పురా చెత్తనా కొడుక. ఏందే తిడుతున్నా? ఇప్పుడు తిట్టు. అరే రఘు, నీకు సంబంధం లేని మ్యాటర్ రా ఇది. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఒక అమ్మాయి ప్రాబ్లంలో ఉంది. అంటే అడ్డంగా నిలబడిపోవాలి అంతే. నీ సంగతి మైక్కి చెప్తా. అన్న, నన్ను రఘుగాడు కావాలని కొడుతున్నా. వాడిని ఎందుకు కొట్టిండ్రా? ఏడుండు వాడు. ఎందుకు కొడుతున్నావో రీజన్ చెప్పి కొట్టు. రీజనా? ఈ చెత్త నా కొడుకు అమ్మాయిని ఏడిపించిండు. మీ వాడు కాబట్టి కొట్టు ఊరుకున్నా. కంట్రోల్లో పెట్టుకోవాడిని. ఆడదాని జోలికి పోయినందుకు అంతటి లంకకు రాజైన రావణుడ నెల కూలిపోయాడు. మానవులం మనమెంత? ఆడదాని జోలికి పోతే గంజి కాదు కదా, దోసికి నీళ్ళు కూడా దొరకవు. జాగ్రత్త. నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. చూసుకో. అన్నా, నీ ఫ్రెండ్కి చెల్లి నీకు చెల్లవుతుంది, కానీ ఆ చెల్లికి ఫ్రెండ్స్ నీ చెల్లెలవ్వరు. ఎందుకో చెప్పాలనిపించి. జాగ్రత్త. అంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చి లాస్ట్ కామెడీ చేసిపోతాడేంట్రా? నీకు ఇంకా వాళ్ళ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. థ్యాంక్స్ అన్నయ్య. పరిచయం లేకున్న ప్రేమగా అన్నయ్య అని పిలిచావు. గుర్తుపెట్టుకోమా, ఇప్పటి నుంచి నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడు. జాగ్రత్తగా వెళ్ళు. సరే అన్నయ్య. జానకికి కాల్ చేసి బ్లౌజెస్ అయిపోయినాయని చెప్పు, తనను వచ్చి తీసుకెళ్ళమను. హలో, చెప్పు నాన్న. ఏంటి? నేను రఘురామ్ని మాడుతున్నా, శైలజ గారు అబ్బాయిని. యా, చెప్పండి. అదే మీ మమ్మీ బ్లౌజులు అయిపోయినాయంట. మా మమ్మీ మిమ్మల్ని వచ్చి తీసుకొని వెళ్ళమని చెప్పమని చెప్పారు. ఒక 30 minutesలో వస్తాను. అన్నట్టు షాప్ దగ్గరికి రావాలా లేదా ఇంటి దగ్గరికి రావాలా? షాప్లో లేరులేండి, ఇంటి దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళండి. సరే అండి. వంట అవ్వడానికి ఇంకెంత టైం పడుతుంది? ఇంకో 2 minutes. ఆంటీ ఉన్నారా? రామ్మా లోపలికి. మీ మమ్మీ ఏం చేస్తుంది మా? మమ్మీ డ్యూటీకి వెళ్ళారా ఆంటీ? అవునా, మీ మమ్మీ నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. తెలుసా ఆంటీ, మమ్మీ కూడా మీ గురించి చెప్తూ ఉంటారు. సరే ఆంటీ, మరి బ్లౌజ్ ఇస్తే నేను వెళ్తా. ఆల్రెడీ 12 అవుతుంది, తినేసిపోదు ఉండు మా. లేదు లేదు, తినేసిపోదు కానీ ఉండు. హలో. హలో. ఇగో వంట కూడా రెడీ అయ్యింది, తినేసిపోదు కానీ ఉండు. సరే ఆంటీ. చాలా చాలా. అంత అన్నం ఏం సరిపోతుంది, ఇంకొంచెం పెట్టు. చాలా ఆంటీ. మంచిగా తిను, లేదంటే నువ్వు కూడా మావాడిలాగా బక్కగానే ఉంటావు. ఒక మనిషి రోజుకి 3 సార్లే తింటాడు,
కానీ నేను ఎక్స్ట్రా ఇంకో 3 సార్లు యాడ్ చేసుకుని 6 సార్లు తింటున్నా. అయినా ఎలా ఉంటే నేనేం చేయాలి? కర్రీ ఎలా ఉంది మా? బాగుంది ఆంటీ. ఇది చెప్తున్నావా లేదంటే నిజంగా చెప్తున్నావా? లేదు, నిజంగా బాగుంది. మా అమ్మ కన్నా బాగా చేశారు. ఫుడ్ గురించి ఏదైనా కాంప్లిమెంట్ ఇవ్వాలంటే మా వాడికి ఇవ్వమ్మా, చేసింది వాడే. సరే ఆంటీ, నేను వెళ్తా అని కాదు, వెళ్ళొస్తా అని చెప్పాలి. ఇది కూడా నీ ఇల్లే అనుకో. నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా, సరేనా? సరే ఆంటీ, వెళ్ళొస్తా. సరే. చెప్పురా. మా అల్లుడు ఆడుకోనికే పోతా అంటే తోడొచ్చిన. చెప్పు. ఏడికో. హాయ్ అండి. హాయ్. మిమ్మల్ని రాణి ఆంటీ వాళ్ళ ఇంట్లో పూజ రోజు చూశానండి. డాన్స్ బాగా చేశారండి, హైలైట్ అసలు. మీరు మీరు కూడా నన్ను చూసే ఉంటారు. గుర్తుపట్టారా నన్ను అసలు మీరు? లేదండి. అయ్యో, మీ డాన్స్ చేసేటప్పుడు నేను మీ ముందే ఉన్నాను. సర్లే అండి, వదిలేయండి. సారీ అండి, గుర్తు రావట్లేదు. పర్లేదులేండి. అన్నట్టు నా పేరు రాధా. ఓ, రాధా అంటే మీరేనా? గుర్తుపట్టారా? ఆ, అయినా అలా అడిగారేంటండి? మీరేమనుకోనంటే చెప్తా. చెప్పండి. మీరంటే మన కాలనీ మగాళ్ళకి క్రష్. జోక్ చేస్తున్నారా? జోకా? మీరు ఎవరితో కమిట్ అవుతారని మన కాలనీ మగాళ్ళంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నిజమండి, మీ గురించి మన కాలనీలో ఒక మినీ యుద్ధమే జరుగుతుంది. వామ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి. హా, ఇంతకు మీ పేరు చెప్పలేదు? హ, రఘురామ్ నందన్. మీ పేరు చాలా బాగుందండి. మీది వైజాగా? మీకెలా తెలుసు? స్లాంగ్ మాది వైజాగే. నిజమా? అసలు అలా లేరు. తెలంగాణ భాష చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు. వైజాగ్ అంటున్నారు ఎలా? అంటే మా మదర్ది తెలంగాణ, మా ఫాదర్ ఆంధ్ర. ఓ, అంకుల్ ఆంటీది లవ్ మ్యారేజా? ఆంటీ ఏం చేస్తుంటారు? మా మదర్కి శారీ షాప్ ఉంది. మరి అంకుల్? డాడీ వైజాగ్లో గవర్నమెంట్ జాబ్. అంకుల్ని చాలా మిస్ అవుతుంటారేమో కదా? 3 monthsకి ఒకసారి వచ్చి వెళ్తుంటారు. సో ఏం మిస్ అవుతుంది కదా. యా, మిస్ అవుతుంటా. ఒక్కరే వచ్చారా? లేదు, మా అల్లుడితో వచ్చిన. సరే అండి, బాయ్ మరి. బాయ్ అనొద్దు, ఉంటానండి అనాలి. సరే అండి, ఉంటా. రితిక్ రా. మీ మామ ఇన్స్టా ఐడి ఏంటి? రఘునామ్ నందా 19. సరే వెళ్ళు. రాదేంటి నాకు మెసేజ్ చేసింది? చెప్పండి. తిన్నారా? మీరు? లేదు, ఇంకా తినాలి. ఓకే. ఏం చేస్తున్నారు? ఏం లేదు, అలా టెర్రస్ పైకి వచ్చిన. అవునా? ఆ, రేపు కూడా మీరు పార్క్కి వస్తారా? ఆ, సరే మరి, రేపు కలుద్దామండి. సరే అండి మరి, బాయ్. అయ్యో, బాయ్ అనకండి, ఉంటా అని అనాలి. సరే సరే, ఉంటానండి. గుడ్ నైట్.
అల్లుడు తొందరగా హోంవర్క్ చేస్తే బయటికి పోదాం. మీరా లోపల రండి. కూర్చోండి. ఏంటండి ఇలా వచ్చారు? అమ్మ ఊరు నుంచి స్వీట్స్ తెప్పించారు, మీకు ఇష్టమని చెప్పి ఇచ్చి రమ్మని పంపారు. మీ కేరళ స్వీట్స్లో ఉండే టేస్టే వేరు అసలు. శైలజ అంటే లేరా? అమ్మ షాప్లో ఉంది. సరే మరి నేను వెళ్తా. 1 minute. ఏంటండి ఇది? గులాబ్ జామ్ నేనే చేశాను. అయ్యో ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మన గురించి టైం తీసుకొని ఆలోచించే వాళ్ళ నోరు తీపి చేయాలని. నా గురించి ఆలోచించి రాణి ఆంటీ గారు నాకు ఇష్టమైన స్వీట్స్ పంపారు. ఆవిడ కోసం నా తరపు నుంచి వచ్చిన ట్రీట్. సరే అండి, నేను వెళ్ళొస్తా. సరే అండి, జాగ్రత్త. మీరు కూడా. సరే అండి. ఆ అమ్మాయి ఏంట్రా ఇక్కడ? రాణి ఆంటీ కేరళ నుంచి స్వీట్స్ తెప్పించారంట, ఇవ్వడానికి వచ్చింది. సరే కానీ మీ అల్లుడు లేడా? వాడు హోంవర్క్ చేస్తున్నాడు, నువ్వేం గెలుకోకు. హోంవర్క్ చేస్తున్నాడా? రే, స్కూల్కి పోకుండా ఇంట్లో కూర్చొని గుడ్లు పెడుతున్నావా? సండే రోజు స్కూల్ పిల్లలు పెట్టిందా? సరే కానీ ఏం చేస్తున్నావు ఇప్పుడు? నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. 2 కళ్ళు ఉన్నాయి అనుకో. అనుకోవడం ఏంటి? నాకు నిజంగానే 2 కళ్ళు ఉన్నాయి కదా. పక్క ఉన్నాయి కదా. పక్క చూచు, నా కళ్ళలో చూడు, నా కళ్ళలో చూడు. 2 కళ్ళున్నా కూడా నేను హోంవర్క్ చేస్తున్నాను చూసి కూడా ఏం చేస్తున్నామని అడుగుతావేంట్రా? ఎర్రి పువ్వు. రేయ్, ఏమైంది అసలు? చెంప వాసిపోయేలా కొడుతున్నాడు రా. అల్లుడు ఎందుకు కొడుతున్నావు? లేకపోతే ఏంది మామ ఎక్స్ట్రా చేస్తున్నాడు? మీ అల్లుడొద్దు, మీ అల్లుడు సోపతొద్దు. హాయ్ రామ్ గారు. హాయ్ అండి. ఒక్క 1 minute. అమ్మాయి నీకేం నచ్చుతుంది? సరే బాయ్, లవ్ యూ. మై లవ్ అని ఉంది కాల్లో. ఎవరు? మీరెవరు అనుకుంటున్నారు? లవరేమో. అంత లేదు, మా అమ్మ చేసింది నైట్ డిన్నర్లో మెనూ కోసం. మీరు చాలా లక్కీ అండి, మీకు ఏది ఇష్టం ఉంటే అది వండి పెడుతున్నారు. అంత లేదు, ఇంటికి వెళ్ళి నేనే కుక్ చేయాలి, అందుకే ఏం కర్రీ చేస్తామని అడగడానికి కాల్ చేసింది. మీకు వంట చేయడం కూడా వచ్చా? ఏమేమి వచ్చు? నాకు అన్ని రకాల వంటలు వచ్చు. నిజంగా నేను చాలా పెద్ద ఫుడ్డేనండి. మీ మదర్ చాలా లక్కీ మీలాంటి కొడుకున్నందుకు. మీరు చాలా గ్రేట్ అసలు. ప్లేట్లో అమ్మ కష్టపడి వండి పెట్టిన అన్నంనే విసిరికొట్టే ఈ జనరేషన్లో మీరు అమ్మ కొండు పెడుతున్నారు చూడండి. హ్యాట్స్ ఆఫ్ అసలు. అందులో ఏముందండి, అయినా వంట ఆడవాళ్ళే చేయాలని రూల్ ఏం లేదుగా. బట్ మీరు చాలా కష్టపడుతున్నారుగా. మన వాళ్ళ కోసం చేసే పనిలో శ్రమ ఉండదు, ప్రేమ మాత్రమే ఉంటుంది. మీ చేతి వంట తినే అదృష్టం మీ అమ్మకేనా లేకపోతే మాకు కూడా ఉందా? ఏం కావాలో చెప్పండి, చేసి పెడతా. వద్దులేండి, మళ్ళీ ప్రేమలో పడిపోతా. అదే ఫుడ్తో ప్రేమలో పడిపోతాను అంటున్నా. ఓ, మన ఫుడ్ తింటే ఎవరన్నా ఫిదా అవ్వాల్సిందే. మీరు ఏం తింటారో చెప్పండి, చేసి పెడతా. మళ్ళీ చేసి పెట్టడానికి లైఫ్ లాంగ్ మీరు నాతో ఉండరుగా. మా ఇల్లు ఇక్కడే, నేను ఎక్కడికి పోను. మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చెప్పండి, చేసి పెడతా. మీకు అలా అర్థమైందా? లేదు, మా చెల్లి కోసం వస్తున్నా నేను డైలీ. మీకు చెల్లుందా? ఎవరు? మా చెల్లి నిదాంశిక. ఇక్కడ రా. హాయ్. హాయ్.
ఇంత దానికి ఇంత దూరం పిలవాలా? ఆ? మీ చెల్లి నిదానమే ప్రధానమన్న స్టేట్మెంట్ చాలా సీరియస్గా తీసుకుంది అనుకుంటా. అయినా నిదానం ఆమె పేరులోనే ఉంది. ఇంకేంటండి మరి? ఏముంటుంది లేండి, ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేస్తుంది. ఎక్కడికైనా వెళ్దామంటే నాకు ఈ ఏరియా గురించి తెలిసిన ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఉన్న ఒక్క ఫ్రెండ్ కూడా ఈ ఏరియాకి వచ్చిన కొత్త వాళ్ళే. అవునా? మీకు ఈ ఏరియా మొత్తం తెలుసు కదా? తెలుసు. మంచిగా రేపు ఎక్కడికైనా వెళ్దాం కదా, అంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకపోతే. సరే, రేపు మార్నింగ్ వెళ్దాం. నాకు తెలిసిన ఒక బెస్ట్ ప్లేస్ ఉంది. సరే అండి. సరే అండి, మరి నేను వెళ్తా. బాయ్. ఉంటా. నాడు పోదాం. రామ్ గారు, తిన్న తర్వాత నైట్ మెసేజ్ చేయండి. సరే అండి. అన్నా వదిలే అన్నా, తప్పైపోయిందన్నా. ఈ భయం నా మరదల్ని లవ్ చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడే ఉండాలి. నిజంగా అన్నా, రాధని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా అన్నా. రాధని కూడా ప్రేమిస్తున్నానంటే వదిలేసుకొని ఏడ్చుకుంటూ కూర్చోడానికి నేను ఏమైనా కృష్ణుడు అనుకుంటున్నావా? అన్నా అన్నా ఇక్కడ ఉంది అభిమన్యు. నీలాంటి కృష్ణులు 100 మంది వచ్చిన రాధొక్కపతి ఈ అభిమన్యునే. ప్లీజ్ అన్నా, తప్పైపోయిందన్నా. అన్నా అన్నా ఏంట్రా అడుక్కునేవాళ్ళలాగా? అన్నా ప్లీజ్ అన్నా, వదిలే అన్నా. ఓపెన్ చేయరా, జై బాలయ్యను వదిలేస్తా. అన్నా వదిలే అన్నా. జై బాలయ్య అనరా, వదిలేస్తా. జై బాలయ్య. ఫీల్ రావట్లేదురా, జై బాలయ్య, అది అలా అనాలి. జై బాలయ్య. అది లెక్క. అన్నా నేను మంచోనేరా, కానీ మరీ అంత మంచోని కాదు. మధురై